గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రేపు మార్కెట్ ఎక్కడ పని చేయగలదు, ఎలా పనిచేస్తుంది అండ్ ఈరోజు ఏం జరిగింది మార్కెట్లో ఒకసారి చూద్దాం. ఓకే, ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ వచ్చేసి మనకి 22,298.90 దగ్గర ఓపెన్ అవ్వడం, అక్కడి నుంచి దాదాపుగా 100 పాయింట్స్కి పైన జర్నీ చేయడం జరిగిందనమాట. ఓకే, హై వచ్చేసి 23,391 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మరలా లో. ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా ఈరోజు మార్కెట్ వచ్చేసి మన నిఫ్టీ పర్టికులర్గా వచ్చేసి 200 పాయింట్స్ రేంజ్లో వర్క్ చేసింది. సో రేపు ఏంటి, ఎలా జరగబోతుంది రేపు అనేది చూస్తే చూడండి, ఇక్కడ మనం ఒక క్లారిటీ ఉండాలి. ఎప్పుడైనా కానీ ఏ ట్రేడ్ చేసేయడానికన్నా ముందు, చేసిన తర్వాత అయినా కానీ చూడండి, ఈ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తాయి. పని చేసినవి కూడా ఈరోజు కూడా చూడండి, కరెక్ట్గా ఇదే లెవెల్ నుంచి ఈ క్యాండిల్ హై దగ్గర నుంచి, ఈ క్యాండిల్ హై నుంచి అది రెసిస్టెన్స్ తీసుకోవడం, దాని నుంచి కిందకి రావడం, ప్లస్ ఈ క్యాండిల్ లో కన్నా కింద క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. జనరల్గా ఏంటంటే జనాలందరూ ఇప్పుడు ఏంటంటే బేరిష్ ట్రెండ్లో నుంచి మార్కెట్ బులిష్గా మారబోతుంది అనుకుంటారు. ఎందుకంటే త్వరలో బడ్జెట్ కూడా ఉంది కాబట్టి. ఈ బడ్జెట్ని ఊహించుకొని ఇక్కడ బడ్జెట్ ర్యాలీ వస్తుంది అని ఒక అపోహలు కూడా ఉండొచ్చు, నిజాలు కూడా జరగవచ్చు. అలా కూడా జరుగుతాయి ఒక్కోసారి. సో ఈ ఒక్క గ్రీన్ క్యాండీని చూసి మనం ఫుల్గా బులిష్ అయిపోలేము, అలా అని బేరిష్గా కూడా ఉండలేము. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా, ఎలా ఓపెన్ అయినా చిన్న స్టాప్ లాస్తో మనకు ఒక పర్టికులర్గా ఒక ట్రేడ్ అనేది ఇస్తుంది. అది ఎక్కడ అన్నది తెలుసుకోగలిగితే చాలు. ఓకే, సరే, ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా చూద్దాం. చూడండి, ఇది ఇప్పుడు రేపు కనుక మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళాలి అంటే దీన్ని క్రాస్ చేసుకోవాలి. 23,400 వేసుకోండి. 23,400 పైన క్లోజింగ్ ఇస్తేనే నెక్స్ట్ లెవెల్స్ 500 దాకా వెళ్తాయి. ఒక 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ మ్యాక్సిమం ఇక్కడ దాకే వస్తుంది. 520, 530 ఆ రేంజ్ వరకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఓవర్ హెడ్ సప్లైస్ ఉన్నాయి, ప్లస్ రెసిస్టెన్స్ ఏరియాస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత సపోర్ట్ చూసుకుంటే మనకి ఈ ఏరియా ప్లస్ ఈ ఏరియా, ఇవి రెండు సపోర్ట్గా పనిచేస్తాయి. ఈవెన్ ఇది కూడా సపోర్టే ఒక రకంగా. 258 అంటే 260, 280 ఏరియా, 22,150, 23,150, 23,08. దీని కిందకి వెళితే మాత్రం కొంచెం మార్కెట్లో సెల్లింగ్ బాగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ రేపే వస్తుందా అంటే చెప్పలేం. ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్ లాగా కనిపిస్తుంది. ఇది జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక కాల్ బయర్స్ని ఇక్కడ డ్రాప్ చేసి మరలా మార్కెట్ కిందకు వచ్చినా వచ్చేయచ్చు. ఇలా కూడా జరగచ్చు, ఏమైనా జరగచ్చు మార్కెట్లో. సో వీ షుడ్ బి రెడీ విత్ యువర్ స్టాప్ లాస్. ఓకే, సో ఇది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అదే చేసింది. చూడండి, దీంట్లో కూడా మనకి రెసిస్టెన్స్ వచ్చేసి కరెక్ట్గా ఈ ఏరియాలో ఉంది. చూసారా, కరెక్ట్గా ఇక్కడి నుంచే ఇది చివరిలో సెల్లింగ్ వచ్చింది. మార్కెట్లో మంచి బౌన్స్ వస్తుంది. ఇదిగో ఈ లెవెల్ 50,000 వచ్చేస్తుంది అనుకున్నారు అందరూ. 50,000 దాకా రాలేదు, కానీ ఇలా ఇచ్చింది. వచ్చినా రావచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ దట్. వచ్చినా 50,000 వచ్చేసి అక్కడి నుంచి ఒక రివర్సల్ వచ్చినా రావచ్చు. ఎందుకు ఏంటి అన్నది ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకున్నా కానీ, ఫిబొనాచి లెవెల్స్ చూసుకోండి ఒకసారి. దాన్ని బట్టినా కానీ మీకు 50% లెవెల్స్ ఎక్కడ వస్తున్నాయి, 49, 950, 939, 940 దాకా వస్తుంది. సో ఒక
70-80 పాయింట్స్ అప్ అండ్ డౌన్ ఉంటుంది ఎలాగో. సో 50,000 టచ్ చేసి అక్కడి నుంచి బ్యాక్ అయినా అవ్వచ్చు. అవుతుందా? అది ఇది స్వింగ్ హై, ఇది స్వింగ్ లో. ఈ రెండింటిని పెట్టుకున్న అదే రేంజ్ వస్తుంది. కానీ అది కాదు ఇది పెడదాం అనుకుంటే ఇది పెట్టినా మీకు దాదాపుగా అదే రేంజ్ వస్తుంది. చూడండి 49,800 వచ్చింది. సో ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 49,350 దగ్గర అయింది కాబట్టి ఇంకో 500 పాయింట్స్ రేంజ్ కూడా ఉంది. ఇది టచ్ అవ్వలేదు, అయినా రేపు వచ్చినా రావచ్చు. ఈ రేంజ్ దాకా వచ్చి అక్కడి నుంచి ఒక రివర్సల్ వచ్చినా రావచ్చు అనమాట. సో మార్కెట్ ఎప్పుడు ఎలా పనిచేస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. ఇలా కూడా జరగచ్చు, అలా కూడా జరగచ్చు. 2 సినారియోస్ ఉంటాయి కాబట్టి 2 సినారియోస్ని మనం మైండ్లో పెట్టుకుని ఎప్పుడైనా కానీ ఒక స్టాప్ లాస్ అనేది రైట్గా పెట్టుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు. తర్వాత సపోర్ట్స్ వచ్చేసి దీంట్లో చూడండి, ఇది ఒక సపోర్టు, ఈ క్యాండిల్లో కూడా ఒక సపోర్ట్గా పనిచేయచ్చు. రైట్, ఇది ఒకటే అనుకోండి. ఇవి సపోర్ట్స్, ఇవి రెసిస్టెన్స్. తర్వాత రెసిస్టెన్స్గా ఈ రేంజ్ కూడా ఒకసారి పనిచేసినా చేయొచ్చు అనమాట. రైట్, నేను ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సెల్లింగ్ జస్ట్ చూడండి, సెల్లింగ్ బయింగ్, సెల్లింగ్ బయింగ్. సెల్లింగ్ ఎక్కువ ఉంది, బయింగ్ అంతే ఉంది. సెల్లింగ్ తగ్గింది, బయింగ్ పెరిగింది. రైట్, సో దీన్ని బట్టి చూస్తే బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ ఉంది. ఎందుకంటే ఎలాగో రాబోయేది బడ్జెట్ కాబట్టి దీంట్లో కొంచెం కనిపించవచ్చు. సో ఇది కొంచెం బులిష్గా వ్యవహరిస్తుంది, కానీ ఎంతవరకు అలా అన్నది చెప్పలేము అనమాట. సరే, దాన్ని బట్టి ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది చూసుకోండి. ఈ సైడ్ వెళ్ళటానికి మాత్రం కరెక్ట్గా మీకంటూ ఒక ప్లేస్ నిర్ధారించుకోండి. కరెక్ట్గా ఈ సైడ్ వెళ్ళాలంటే ఈ ట్రెండ్ లైన్స్ అవి చూసుకోండి ఒకసారి. తర్వాత ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అవుతుంది, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఛానల్ ఫామ్ అవుతుందేమో అది కూడా సార్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఇప్పుడు ఎక్కడ ఏ ట్రేడ్ చేసినా స్టాప్ లాస్ రెడీగా ఉంటే ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఒక 2-3 సంవత్సరాల్లో మంచి ట్రేడర్గా మారచ్చు. అది అంతకుమించి వేరే చెప్పేది లేదు. సరే, ఈరోజు ట్రేడ్స్ ఏం దొరికినాయి చూద్దాం. నిఫ్టీలో వచ్చేసి మనకి స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 10.5కి ఫామ్ అయింది. ఇక్కడి నుంచి ఈ లెవెల్స్ బ్రేక్ అవడంతో మనం కరెక్ట్గా 23,200 CE, 23,250 PE ఈ రెండింటిని లేఅవుట్ చేసుకున్న తర్వాత దీంట్లో స్పెషల్ క్యాండిల్ వచ్చేసి మనకి 950కి ఫామ్ అయింది. ఇది ఫామ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయింది. ఎన్ని గంటలకి? ఇది 10:30 దీని తర్వాత కాసేపు ఇది 10:30 నుంచి 11:10 వరకు, అంటే ఒక 40 మినిట్స్ పైన కింద చేసేసింది, జనాల్ని భయపెట్టేసింది. తర్వాత మంచి ఒక మూవ్ వచ్చింది, ఆ మూవ్లో మంచి ప్రాఫిట్స్ అయ్యాయి అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మనకి స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 925, 930 తొందరగా ఫామ్ అయిపోయినాయి. ఇది ఫామ్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మంచి మూవ్మెంట్ వచ్చింది. సిఈ సైడ్ ఒకటే ట్రేడు, ఫస్ట్ క్యాండిల్లోనే మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత కాకపోతే ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అవ్వడానికి ఇదిగో చూడండి 10:20 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. 10:20 తర్వాత మనకి ఎంట్రీ 10:40, ఈవెన్ 10:25కి వచ్చేసింది అనుకోండి ఎంట్రీ. దాని తర్వాత కూడా మంచి ర్యాలీ వచ్చింది. అది సో రేపు ట్రేడ్ చేసేప్పుడు జాగ్రత్త. రేపు ఏంటంటే యాక్చువల్గా సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉన్నట్టుంది. సో నిఫ్టీ, సెన్సెక్స్ ఒకేలా ఉంటాయి. అది సైడ్ వైజ్ చేసేసిన బ్యాంక్ నిఫ్టీలో మూమెంట్ రావచ్చు. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.